చెప్పండి, అంటే నిన్న ధర్నా చేసిర్రు కానీ దాని మీద ఎట్లాంటి స్పందన లేకపోగా మీ మీద కేసు పెట్టిన పరిస్థితి ఎట్లా చూడాలి? స్పందన అనేది మనకి ఎండోమెంట్ గవర్నమెంట్ నుంచి ఆ గుడి దేవాలయం పునరుద్ధరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. డిసిపి గారు కూడా ఇంకా ఏ దేవాలయం మీద కూడా ఇట్లాంటి ఆగడాలు జరగకుండా చూసుకుంటామని వాగ్దానం చేయడం జరిగింది. సరే, మీరు నన్ను అడగచ్చు, నువ్వు నమ్మేశావా అమ్మా అని. ఎంతటి వాళ్ళకన్నా ఒక సమయం అనేది మనం ఇవ్వాలి, అది ధర్మం. కాబట్టి నిన్న 6 వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా రామనామం చేస్తూ నేను చేసిన ధర్నాకు ఒక చిన్న పసిపిల్ల వచ్చి అక్కడి నుంచి బతిమిలాడి నిమ్మకాయ నీళ్లు తాగించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మడం అనేదే డెమోక్రసీ. నమ్ముతా, నేను ఖచ్చితంగా నమ్ముతా. ఈ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఈ గుడి దేదీప్యమానంగా తయారవుతుందని నమ్ముతా. ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సిపి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇంకొక దేవాలయం హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో పగలగొట్టనని నమ్ముతా. ఎందుకంటే నమ్మడమే నా ధైర్యం. ఆ నమ్మకం ఎప్పుడైతే బద్దలవుతుందో అప్పుడు నేను చూపిస్తాను వాళ్ళకి. కానీ అంటే కూల్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోగా పునర్నిర్మాణం అనేది కరెక్టేనా? దానికి కరెక్ట్ సజెషన్ అంటారు? కాదమ్మా, కాదు. చక్కటి ప్రశ్న వేశారు మీరు. కూల్చడం అనేది ఎవడబ్బ సొత్తు కాదు. 40 ఏళ్లగా కూలుస్తూనే వచ్చారు. కాబట్టి ఇది మొదటిసారి కూల్చబడిన దేవాలయం కాదు. కాబట్టి కూల్చిన దేవాలయాన్ని కట్టడం పరిష్కారమా అంటే కాదు. దీని వెనక ఉన్న ఎమ్మయ్యమ్మ వాళ్ళ తోలు వంచడం పరిష్కారం. ఆ పరిష్కారం కోసమే నిన్న ధర్నాలో కూర్చున్నాను. మీరు ఎవరైనా చూసింటే ఇట్లా పట్టుకొని ఉంటే దేవాలయం నిర్మించండి అని నేను అడగలే ఎక్కడ కూడా. ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ ఎక్కడ పోయినాడు? ఈ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే ఎక్కడ పోయినాడు? వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ, ఏ సందులో గొంతులలో, ఏ ఇంట్లో చీర కప్పుకొని గాజులు వేసుకొని కూర్చున్నారు వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు? ఇదే నా ప్రశ్న. దానికే కూర్చున్నా నేను రోజంతా. కానీ ప్రతి దానికి కూడా ఒక సమయం వెయిట్ చెయ్యాలి. నేను చెప్పేది ఖరాఖండిగా చెప్పాను. నిన్న ఎత్తుకుంటేనే యుద్ధం చేయడం ఎక్కడ ధర్మం కాదు. అందుకే నిన్న గాంధీ మహాత్ముడి పద్ధతిలో నా ధర్నాను, నిరసనని ఒక రామనామంతో చేశాను. ఈసారి రామ బాణంతో చేస్తాను. రానున్న రోజుల్లో వినాయక చవితి గానీ, దసరా గానీ, దీపావళి పండుగలు వస్తున్నాయి. మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? నేను ఈ రోజు కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి అడ్వైజర్ గా సైబరాబాద్ మీటింగ్ లో ఒకటే చెప్పాను. అయ్యా, ఈ హింస జరుగుతుంది, ఆ హింస జరుగుతుంది అని మాట్లాడడం మాటలు కాదు. పోలీస్ పాట్రోలింగ్ కరెక్ట్ గా ఉండాలి. గుళ్ళ దగ్గర, సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర, గణేష్ మండపాల దగ్గర పాట్రోలింగ్ కరెక్ట్ గా ఉంటే ఎవరికి ధైర్యం ఉంటుంది? ఎవరికి ధైర్యం ఉంటుంది వేషాలు వేయడానికి. సీసీ కెమెరాస్ ఇప్పుడు ఎవడైనా స్పీడ్ పెంచితే టక్కుని సీసీ కెమెరాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదే ఇట్లా వెదవపని చేసేప్పుడు సీసీ కెమెరాలు పనిచేయవా? కాబట్టి సీసీ కెమెరాస్ పర్ఫెక్ట్ గా, మరి కేసీఆర్ గారు కోట్లు పెట్టి కట్టించారు కదా ఇక సీసీ కెమెరాలు పెట్టి. అంత పెద్ద కమిషనరేట్ ఆఫీసు ఏం చేస్తున్నాయి మరి సీసీ కెమెరాలు? సో సీసీటీవీ కెమెరాలు పని చెయ్యాలి. అంటే అక్కడ ఎవరి ప్రభావం ఏమన్నా ఉందా మేడం? ఎవరైనా చేస్తున్నారని అనుకోవచ్చు? ఎవరన్నా ఏముందయ్యా, ఎవరికి అవసరం ఉంది? ఎంఐఎం వాళ్ళకి అవసరం ఉంది ఈ విరోపం చేయించడానికి, గుళ్ళు మీద కొట్టించడానికి. ఎందుకు అవసరం అని కూడా చెప్తా నేను. వాళ్ళ ఫాతిమా కాలేజ్ మీద ఎక్కడ హైడ్రా ప్రాజెక్ట్ తో కుప్ప కూలుస్తారో వీళ్ళకి ఎప్పుడు ఇదే బాధే. అంటే దీన్ని బెదిరింపు చర్యగా చూసుకోవచ్చా? కంపల్సరీ. రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా కూడా కాస్త, ఆయన ఇంజనీర్, ఏకంగా ఆషామాషి మనిషి కాదు. ఆయన కొంచెమన్నా వెలిగితే ఆయన తెలియాలి. ఎమ్మ ఆయన ఒక మచ్చు కదా, ఒక విసురుడు విసిరాడు వాడు. ఏమని? ఇట్లా దేవాలయం పగలగొట్టి చూసుకో ఖబర్దార్, నా పవర్ ఏంటో చూపిస్తున్నానని. ఇలాంటి వాటికి లొంగకుండా, భయపడకుండా చక్కటి ప్రజా పరిపాలన చేస్తే ఎవడన్నా ఓట్లేస్తారు. కాబట్టి ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎంతో ఎంత కుమ్మక్కైనా కూడా మళ్ళీ ఒక సామాన్య నాగరికురాల్లాగా, పౌరురాలిలాగా హిందూ ధర్మం మీద జరుగుతున్న అత్యాచారాలకు, అన్యాయాలకు ఆయన ధైర్యంగా నిలబడతాడనుకుంటున్నాను నేను.
ఆ ఫాతిమా కాలేజీని బద్దలు కొట్టి విరగొట్టి ముక్కలు కింద చేసి మిగతా ప్రాపర్టీస్ ని ఎన్ కన్వెన్షన్ వీటిలన్నీ ఎంత ధైర్యంగా చేశాడో అంతే ధైర్యంగా దీన్ని కూడా అతను రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. మల్లారెడ్డి ఓవైసీ వాళ్ళ కాలేజీలోనే ఎంక్వైరీ చేస్తున్నాం అని అంటున్నారు. కూర్చే అవకాశం ఉందనుకోవచ్చా? అవకాశాలు మనకి ఎందుకు అయ్యా? 2 రోజులు ఆగామంటే కూలిందో లేదో తెలిసిపోతుంది. డిస్కషన్స్ ఎందుకు, మాటలు ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూలగొట్టలేదా? ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి 2 రోజులు వెయిట్ చేసి చూస్తాము. కూలగొట్టారా? రేవంత్ రెడ్డి గారు ఎవరికి భయపడరు. కూలగొట్టలేదా? మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ లాగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎం కి భయపడిపోతాడు. అంటే ఈ గుడి విషయంలో కూడా ఒక మతిస్థమితం లేని వ్యక్తి చేసిండని ఒక ఆరోపణ చేశారు. అంటే తాళాలు పగలగొట్టి ఒక మతిస్థమితం లేని వ్యక్తి కూల్చే పరిస్థితి ఉంటుందా బొమ్మలు? వాళ్ళ అమ్మని, ఆ మతిస్థిమితం లేని వాళ్ళ అమ్మని ఏడుస్తోంది. వీడికి మతిస్థిమితం లేదు బాబు, వీడు ఎలా చేస్తాడు ఇట్లా పని అని. మతిస్థిమితం లేని వాడు చెయ్యలేడు అని మనందరికీ తెలిసినా కూడా ఒక పిచ్చి ముస్లిం పిల్లవాడిని, ఒక బీద పిల్లవాడిని తీసుకొచ్చి అన్యాయంగా ఇరికిస్తున్న వాళ్ళ మనస్తత్వాన్ని చూడండి మీరు అసలు. అంటే ఆ ఎంఐఎం వాళ్ళకి కానీ కార్పొరేటర్ కి గాని ఒక పిచ్చోడు పాపం ముస్లిం ని ఇరికిచ్చే అంత దుర్మార్గులు వీళ్ళు. అంటే వీళ్ళు ముస్లింలు మీద కూడా దయ లేదు వీళ్ళకి. ఆ బీదరికాన్ని వాడుకొని వాళ్ళకి లాలూచీలు చూపించి డబ్బులు ఇస్తూ ఆ ముస్లిం పిచ్చోడు తల్లి కింద డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకొన్ని రోజులు 2 రోజులు పోతే 3 రోజులు పోతే పిచ్చోళ్ళని ఏ సర్టిఫికెట్లు చేసి బయటికి లాక్కుంటారు. అంటే వీళ్ళకి అసలు కొంచెం కూడా ఆత్మాభిమానం, ఆత్మ సమ్మానం అనేది లేదు. ఇలా వాడుకుంటారు ముస్లింలను కూడా. 24 గంటలు చూస్తానండి. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ కి వాళ్ళకి మేము లెటర్ రాస్తాం. అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మాకు ఎప్పుడు గుడి కట్టించిస్తున్నారు? ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, మమ్మల్ని లోపల శాంతి పూజలు చేసుకోనివ్వడం లేదు మీ డీసీపీ. అడ్డంగా నిలబడున్నాడు అక్కడ. ఇంకేముంది ఐందవ ధర్మం? నాకు అర్థం కాక ఏడ్చినట్టుంది. ఇన్ని ఏండ్ల నుంచి 100 సంవత్సరాలు పైగా పూజలు చేస్తున్న దేవాలయ అమ్మవారిని పగలగొడితే ఆ ఆగమ శాస్త్ర ప్రకారం హోమాలు జరిగేంత వరకు ఏ పెద్ద పీఠాధీశులు ఎవరెవరు తరలి వస్తారో మా విన్నపాలు విని అంతవరకు మేము రోజు అక్కడ పూజ చేయాలి. పూజ చేయనీయకుండా అడ్డంగా నిలబడ్డాడు. తీసుకొస్తా పర్మిషన్ దానికి కూడా.